మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ కాకుండా మామూలు నార్మల్‌గానైతే ఓపెన్ అయితే అయింది. అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఒకసారిగా అయితే ఒక రెడ్ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ అయితే మూవ్ చేసిందనమాట. సో మనకి కింద పివట్ పాయింట్ చూసుకుంటే కనుక S1 అనేది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. దానిపైన అలాగే ప్రీవియస్ డే యొక్క లో అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే నిలబడిందనమాట. సో అక్కడి నుంచి మనకి ఏదైనా ఒక గ్రీన్ క్యాండిల్ కనుక క్లోజ్ అయ్యి దానిపైన మనకి ఎంట్రీ అవకాశం దొరికితే కనుక గ్రీన్ క్యాండిల్ పైన అయితే ఎంట్రీ తీసుకోవడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నానమాట. సో దానికి సంబంధించి 45,800 సిఈని అయితే నేను ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టాను. ఒక క్వాంటిటీ అయితే తీసుకున్నాను. సో మనకి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దానిపైన అయితే నేనైతే ఎంట్రీ తీసుకుంటాను. లేదనుకుంటే కనుక ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది కింద సైడ్ క్లోజ్ అవుతాయి కనుక మనకి సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందేమో సెట్ చేసి సెల్లింగ్ సైడ్ తీసుకుందాం అని చూస్తున్నాను. కానీ మన వ్యూ వచ్చేటప్పటికి ఈరోజు బై సైడ్, ఎందుకంటే కిందన చాలా మనకి సపోర్ట్స్ అయితే కనబడుతున్నాయి. సో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి అప్ సైడ్ ఏమన్నా మార్కెట్లో దొరికితేనే ఎంట్రీ అయితే తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశాను. సో దానికి తగ్గట్టుగానే మనకైతే 45,800 సిఈని అయితే తీసుకోవడం జరిగింది. సో వెయిట్ చేద్దాం. గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే దానిపైన అయితే ఎంట్రీ అయితే తీసుకోవడానికి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో దీనిపైన అయితే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఎంట్రీ కూడా ఒక లాట్ అయితే తీసుకున్నాను స్టార్టింగ్లో. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక యాడ్ అయితే రావడం జరిగింది. సో దానివల్ల ఏమంటే నేను ఎంట్రీ అవ్వలేదేమో అనుకుని మళ్ళీ రెండోసారి అయితే ఎంట్రీ తీసుకున్నాను. సో రెండోసారి తీసుకున్న తర్వాత రిలీజ్ అయింది ఏంటంటే మనం 2 లాట్లు తీసుకున్నామని అర్థమైంది. సో 2 లాట్లు తీసుకున్నాం కదా సరే అని చెప్పి మనకి 1:2 రేషియోలో అయితే మనకి టార్గెట్ అయితే తీసుకోవడానికి అయితే ప్లాన్ చేశాను. సో అది కూడా నేను వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుని ఈ అనాలిసిస్ అయితే తెలుసుకుని ఈ స్ట్రాటజీని అయితే నేను ఫాలో అయితే అయ్యాను. సో ఇప్పుడు మనం 1:2లో అయితే తీసుకున్నాం. ఒక 100 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అలాగే 200 పాయింట్స్ని అయితే మనకి టార్గెట్ కింద పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 2,400 నుంచి మనకి ప్రాఫిట్ వస్తే కనుక మనం అయితే ఈజీగా అయితే క్లోజ్ చేసుకోవచ్చు. సో క్లోజ్ చేసుకోవడానికి కూడా దీంట్లో మనకి లిమిట్ ఆప్షన్ కూడా ఉంది. టార్గెట్ పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో అది కూడా నాకు క్లోజ్ అయిన తర్వాత తెలిసింది. సో ఇది ఆల్రెడీ నేను రికార్డ్ చేసిన వీడియో. సో రికార్డ్ చేసిన వీడియోలో మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి మరీ నేను చెప్తున్నాను. ఎందుకంటే రికార్డ్ చేసిన వీడియోలో నాకు వాయిస్ ఇవ్వడం అనేది కుదరలేదు. సో అందువల్ల నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే మటుకు మీకు రియల్లీ లైవ్లోనే ట్రేడ్ అయితే తీసుకున్నాను. మీకు కట్ చేసి వీడియో అయితే పెట్టాను, ఎక్కువ లెంత్ కూడా అవుతుందని చెప్పి. సో ఇప్పుడు మనకి ఆ ఓపెన్ హై ఉంది కదా, అక్కడి వరకు మార్కెట్ కనుక వెళ్తే దానిపైన మనకి పివట్ పాయింట్ ఉంటుంది. సో అక్కడి వరకు కూడా మనం వెళ్ళొచ్చు. సో మనకి ఒక 200 పాయింట్స్ వస్తే మనకి ఈరోజు ట్రేడ్ అయితే క్లోజ్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ మనకి 1,300 వరకు అయితే మార్కెట్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఫైనల్గా అయితే మార్కెట్ కొంచెం సేపు అయితే సైడ్ వేస్లో ఒక 4 క్యాండిల్స్ అయితే సైడ్ వేస్లో ఇచ్చింది. సో దాని తర్వాత చూసుకుంటే తర్వాత క్యాండిలే మనకి ప్రీవియస్ డే యొక్క లోన్ అయితే బ్రేక్ చేసుకుని అప్ సైడ్ అయితే మూవ్ అయితే అయ్యింది. సో మూవ్ అయినప్పుడు మనకి 2,300 వరకు అయితే ప్రాఫిట్ చూపించింది.
సో మనకి కావాల్సింది 2400. సో అది వస్తే మనం ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు. సో దానికి తోడు మన పెట్టిన లెవెల్ అయితే క్రాస్ అయిందనమాట. సో క్రాస్ అవ్వగానే నేను ఏం చేశానంటే ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. సో తీసుకున్న 2 లాట్లు కూడా ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకు ఒక యాడ్ అయితే వచ్చింది. సో ఈ యాడ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకి ఉన్న ప్రాఫిట్ ఏంటంటే 2500 అయితే మనకి ప్రాఫిట్ అయితే చూపించింది. సో ఇది కూడా మనకి చాలా ఈజీగా అనిపించినప్పటికీ ఇది మంచి స్ట్రాటజీ. నేను వేరే వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నాను. సో వాళ్ళ ఛానల్ అనేది నేనైతే ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. సో మీకు యూజ్ అవుతుందంటే వాళ్ళు ప్రీమియం కాల్స్ అయితే ఇస్తారు, డైలీ కాల్స్ ఇస్తారు, టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీస్ అయితే చెప్తారు. మీకు ఒకవేళ ఇది నిజంగా మీకు రియల్ అనిపిస్తే కనుక నేను ఇది 21 డేస్ అయితే ఛాలెంజ్గా తీసుకుని 21 డేస్ అయితే ట్రేడ్లు చేసి మనకి జెన్యున్గా ప్రాఫిట్ వస్తుందా లేదా అని తెలుసుకొని మీకు ఆ తర్వాత అయితే ఆ పేరుని అయితే సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ మీకు తెలుసుంటే నో ప్రాబ్లం, తెలియకపోతే కనుక నేను 21 డేస్ తర్వాత ఈ మంత్ తర్వాత అయితే నేనైతే మీకైతే చెప్తాను.